ఈవ్ టీజింగ్ ర్యాగింగ్ కి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన ఏఐఎస్ఎఫ్ నాయకుడు కామ్రేడ్ చెల్లా శ్రీనివాస్ చౌదరి వర్ధంతి ఈ రోజు కద్రి పట్టణంలోని స్థానిక బాలికల కళాశాలలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి ఎం వేమయ్య యాదవ్, మాజీ జిల్లా నాయకులు సురేంద్ర చౌదరి పాల్గొన్నారు. ఎం వేమయ్య యాదవ్ మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ ర్యాగింగ్ కు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కామ్రేడ్ చెల్లా శ్రీనివాస్ చౌదరి గారి స్ఫూర్తితో అమ్మాయిలపై జరుగుతున్న ఈవ్ టీజింగ్ ర్యాగింగ్ లాంటి అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సన్నద్దం అవుతామని తెలిపారు. అమరుడైన కామ్రేడ్ శ్రీనివాస్ చౌదరి గారి తల్లిదండ్రులు ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం పనిచేసినంత కాలం ఆ జెండాలో మా కొడుకు నవ్వు చూసుకుంటామని తెలపడం జరిగిందని తెలిపారు. ఏఎస్ఎఫ్ ఆవిర్భావం నుంచి దేశవ్యాప్తంగా ఈవ్ టీజింగ్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విద్యార్థి సంఘమని, అనేక విద్యారంగ సమస్యల పరిష్కారానికై పోరాడుతున్న సంఘము ఏఎస్ఎఫ్ అని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని, చట్టాలు తేవడం కాదు చట్టాలు కఠినంగా అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ తాలూకా కార్యదర్శి శేషం మహేంద్ర, నాయకులు విజయ్, సాయి, వెంకటేష్, సునీల్, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్క సెకండ్ నా ఫోటో అమ్మాయిల కలిపి ఒకటి ఉంటుంది. అక్కడ అందరూ ఎక్కడున్న పిల్లలందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. ఇంకా చాలా మంది రౌడీలు లేదా ఆకతాయిలు వీళ్ళందరూ అక్కడ చేరి ఈవ్ టీజింగ్ ర్యాగింగ్ చేసేటువంటి వాళ్ళు. అట్లాంటి దానికి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళపైన మరి అనేకమైనటువంటి ఏఐఎస్ఎఫ్ సంస్థల ద్వారా వాళ్ళపైన చర్యలు చేపట్టడం ద్వారా అతని మీద కోపం కసిపెట్టుకొని అతన్ని మరి దుండగులు కొంతమంది ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్లో ఉన్న సందర్భంలో మరి ఆయన్ను కత్తితో పొడిచి చెప్పడం జరిగింది. 1986లో ఏకైక కుమారుడైనటువంటి వాళ్ళ తల్లికి శ్రీనివాస్ చౌదరి ప్రాంతం కళ్యాణదుర్గం. ఆ రోజులో తల్లి చనిపోయింది. తర్వాత సంతాప సభకు వచ్చిన వాళ్ళ అమ్మ, నిజంగా నా కొడుకు అమ్మాయిల కోసం ప్రాణత్యాగం చేసినందుకు నేను గర్వపడుతున్నా. నిజంగా నేను నా కొడుకు బతికున్నా కూడా ఇంత పేరును తీసుకుపోయే వాడిని కాదేమో. కానీ ఈరోజు విద్యార్థి సంఘం అతను అమ్మాయిల యొక్క మాన ప్రాణాల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినందుకు అతన్ని నిరంతరం కూడా ఏఎస్ఎఫ్ సంస్థ అన్ని ప్రాంతాల్లో కూడా తీసుకుపోతుంది. ఆయన ప్రాణత్యాగం చేసి మరింత పేరును తెచ్చుకున్నందుకు, నా కొడుకుగా పుట్టి చనిపోయినందుకు గర్వపడుతున్నానని చెప్పి వాళ్ళ మదర్ చెప్పింది. మరి అట్లాంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. కాబట్టి అతను చనిపోయినప్పటికీ కూడా ఏ విద్యార్థినుల కోసమైతే ప్రాణత్యాగం చేశాడో ప్రతి ఏటా కూడా ఆ సంతాప సభలను నిర్వహిస్తూ ఆ సంస్మరణ సభలో వచ్చేటువంటి కొత్త విద్యార్థిని లోకానికి ఈ యొక్క శ్రీనివాస్ చౌదరి గురించి తెలియజేస్తూ మనం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ జరిపేటువంటి యొక్క పోరాటాల్లో మీరందరూ కూడా భాగస్వామ్యమై భవిష్యత్తులో కూడా ఏఐఎస్ఎఫ్తో పాటు మన విద్యారంగాన్ని కాపాడుకొని మన ప్రభుత్వ విద్యా సంస్థలు, అంటే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కాదు, ప్రభుత్వ విద్యాలయాలను మరింత పటిష్టపరుచుకొని మరింత బలోపేతం చేసుకొని ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి విద్యారంగాన్ని పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉంచేందుకు ఏఎస్ఎఫ్ జరిపేటువంటి యొక్క పోరాట కార్యక్రమాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి యొక్క నిర్ణయాలపైన జరిపేటువంటి పోరాట కార్యక్రమాల్లో విద్యార్థినులకు మీరందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఏఎస్ఎఫ్ కార్యక్రమాలను బలపరిచి తద్వారా మీ విద్యా వ్యవస్థలో వచ్చేటువంటి యొక్క మార్పులను మీరందరూ కూడా మరి పేద విద్యార్థులకు అందుబాటులో విద్యారంగం ఉండేటువంటి పద్ధతుల్లో మీరు ఆ రకంగా ముందుకు పోతారని చెప్పి ఆశిస్తూ మరి శ్రీనివాస్ చౌదరి యొక్క సంతాప సభలో పాల్గొన్నటువంటి మీకందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అందిస్తాం. తలుపుల మండలంలో ఎన్నికల సందర్భంగా 300 మంది పైగా బైండోవర్ చేశామని రూరల్ సి తమ్మిశెట్టి మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ప్రశాంతంగా తమ ఓటు వేసిపోవాలని ప్రజలకు తెలియజేశారు. మూడు పాయింట్లలో అడిషనల్గా ఫోర్స్ పెడుతున్నారు. పుర్లిలో 40 మందిని, ఈడ 40 మంది, ఓమిరెడ్డిపల్లిలో 40 మంది ఉంటారు. అంటే మన పోలింగ్ స్టేషన్స్ కాడ ఉన్న వాళ్ళు కాక అడిషనల్గా ఉంటారు. మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే మీరు మాకు ఇంటిమేట్ చేస్తే డెఫినెట్గా పంపించేస్తాం.
ముఖ్యంగా రౌడీ సీరియస్ బాబు మీరు మర్యాదగా ఓటేసి ఇంటికి పోండి. మీరు ఆడ ఉండి వాన్ ఎత్తుకుంటే ఈయన ఎత్తుకుంటే చేసుకొని మీరు ఇబ్బంది పడద్దు. పొలిటీషియన్స్ అంటే వాళ్ళకి తప్పదు, మేము బయట అయినా కూడా వాళ్ళు ఓట్లు అడుక్కోవాలా, వాళ్ళు ఓట్లు చేసుకోవాలి కాబట్టి వాళ్ళు నో ప్రాబ్లం. మీరు ఊడికి అనవసరంగా ఉండి ఏదైనా చిన్న ఇష్యూ జరిగింది పలానా రౌడీ షీటర్ అని అంటే సరే మళ్ళీ ఒక 5 ట్రైన్లు అది ఎక్స్టెన్షన్ వస్తుంది రౌడీ షీట్. అర్థమైందా? మా బూత్ దగ్గర ఏదైనా గలాట్లు ఉన్నాయి, ఇంకా 5 మంది నేను మీరు ఇక్కడ రౌండ్స్ చేస్తామంటారు. ఈ పంచాయతీ ఎలక్షన్ల సందర్భంగా అనంతల ఎస్పీ గారు మేర ఉన్నటువంటి ఆల్ పొలిటికల్ సెన్సిటివ్ లీడ్ తర్వాత ట్రబుల్ మాంగర్స్ని రౌడీ షీటర్స్ని అందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గత 5 రోజుల నుంచి కూడా పూర్తిగా 300 వరకు సుమారుగా బైండ్ అవుట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ వైపు నుంచి విజ్ఞప్తి చేయడం ఏమంటే ఎలక్షన్స్కు పోలీసు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపేయడానికి సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారు. మీకు ఎవరికైనా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా విత్డ్రాయల్స్ సమయంలో కూడా డెఫినెట్గా పోలీస్ సహాయ సహకారం అందిస్తారు. అందుకబట్టి మీరు ఆవేశానికి లోనై అనవసరంగా ఇష్యూ చేసుకొని క్రిమినల్ కేసెస్ రిపోర్ట్ చేసుకోకుండా మీకు మా సహాయం తీసుకొని స్మూత్ గోయింగ్గా ఎలక్షన్స్ జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే ఎవరైనా కొద్దిగా హై-హ్యాండెడ్ బిహేవ్ చేసి మేము అది చేస్తాం ఇది చేస్తాం అది ఇది అనేసి ఎవరైనా అభ్యర్థులను బెదిరించడం కానీ లేకుంటే పోలింగ్ సెంటర్స్ రాకుండా ఏదైనా వరల్ముల్టీ ఏదైనా సృష్టించే అవకాశాలు ఉన్నా కూడా డెఫినెట్గా ప్రజలందరూ కూడా మా ఎస్ఐ గారికి కానీ మా ఎస్ఐ నెంబర్కి కానీ మాకు కానీ లేదంటే మిగతా ఆఫీసర్స్ నెంబర్స్కి ఎవరికి ఫోన్ చేసినా కూడా మేమందరం కూడా ప్రజల వైపే ఉంటాము. ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపేదానికి పూర్తిగా మా శ్రాయశక్తిలో కృషి చేస్తాం. భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా రాష్ట కార్యదర్శి షేక్ మైనుద్దీన్ మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ భారతదేశంలో రెండోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశంలో అట్టడుగు వర్గాలకు అణగారిన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులై అనాది కాలంలోనే భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత నన్ను నా సేవలను గుర్తించి భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా రాష్ట కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో మైనారిటీలకు క్రిస్టియన్లకు వ్యతిరేకమని దుష్ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పి నన్ను గుర్తించి ఇంత పెద్ద బాధ్యతలు అప్పజెప్పినందుకు రాష్ట కమిటీ నమ్మకాన్ని వమ్ము చేయనని తెలియజేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు మదర్సాబ్ ఫక్రుద్దీన్ అల్తాఫ్ మైనారిటీ మోర్చా టౌన్ అధ్యక్షులు రియాజ్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యదర్శిగా నియమించడం చాలా సంతోషకర విషయం. ఈ నియామకానికి కృషి చేసిన సోమవీర్రాజు గారికి, విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారికి, పార్థసారథి గారికి, అలాగే తలుపుల గంగాధర్ అన్న గారికి, రామకృష్ణ అన్న గారికి, కదిరి పట్టణ శాఖ బీజేపీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పదవి అలంకరించిన మైనుకి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పదవి అలంకరించిన తర్వాత ఒక పదవి అని కాకుండా ఒక బాధ్యతగా ఆయన స్వీకరించి ప్రతి ఒక్కరిని పార్టీలో కలుపుకొని పోయి పార్టీ తోడ్పాటుకు కృషి చేయాలని, పార్టీ ఆశయాలను కదిరి శాఖలో అయితేమి, జిల్లా స్థాయిలో ఏమైతేమి, రాష్ట్ర స్థాయిలో అయితేమి, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కలుపుకొని పోయి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మచ్చలేని నాయకుడిగా ఎదగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా ఈ నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ మైను గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మాకు సంతోషకరమైన విషయం ఏమంటే మా అన్న ఎస్ మైనుద్దీన్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శిగా నియమించినందుకు నియామకానికి సహకరించిన సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వజ్రభాస్కర్ రెడ్డి అన్న గారికి, మిట్టా వంశీ గారికి, ఎంఎస్ పార్థసారథి అన్న గారికి ధన్యవాదాలు. స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగారు. మరి రాబో రోజుల్లో కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని
మౌన్నతమైన పదవులు అలంకరించాలని ఆశిస్తున్నాము. ఎస్ మేనోద్దీన్ అన్న గారికి మా శుభాకాంక్షలు. మరియు మత పెద్దలకి మరియు నా సోదరులకి, మిత్రులకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి ఈరోజు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అతి తక్కువ కాలంలోనే నన్ను గుర్తించి, నా సేవలను గుర్తించి ఈరోజు రాష్ట్ర మైనార్టీ కార్యదర్శిగా నియమించడం జరిగింది. అందుకు కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఏదైతే నాకు రాష్ట్ర కార్యదర్శిగా నియమించినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారికి మరియు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి మరియు మన రాష్ట్ర మైనార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి షేక్ బాబ్జీ గారికి, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు అయినటువంటి వజ్రభాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారికి, మరి వంశీ గారికి, మరి అదేవిధంగా మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి ఉత్తమ్ రెడ్డి అన్న గారికి, మరియు రామకృష్ణ అన్న, తేపల్లి రామకృష్ణ గారికి, మరియు రాష్ట్ర ప్రెసిడెంట్, ఎస్సీ ప్రెసిడెంట్ అయినటువంటి దేవానంద్ అన్న గారికి, మరియు రాష్ట్ర ఎస్సీ కార్యదర్శి అయినటువంటి గంగాధర్ అన్న గారికి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు అయినటువంటి డిఎల్ ఆంజనేయులు గారికి, మరియు ఎస్టీ మోర్చా అయినటువంటి సీనా నాయక్ గారికి, ఇంకా ఈ ప్రతి ఒక్కరు కూడా కదిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలైన, నాయకులైన సుదర్శన్ గారికి, ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క అభివృద్ధికి పాటుపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బీజేపీ భారతీయ జనతా పార్టీ అంటే మన దేశంలోనే కొంతమంది మైనార్టీలు ఈ ఒక పార్టీని ఒక అపోహాలు సృష్టించిన మాదిరిగా, మతతత్వ పార్టీ మాదిరిగా వీళ్ళు కొంతమంది దీనికి ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ఆ భావాల్లో ఉంటున్నారు. ఇది ఏ మాటకు కరెక్ట్ కాదని నేను తెలియజేసుకుంటున్నాను. అదే మాదిరిగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అంటూ ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరి కుల మతాల అతీతంగా ఈరోజు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే మన రాష్ట్రంలో మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెడుతుందో, మన మైనార్టీల గురించి ప్రవేశపెట్టినటువంటి పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి భారతీయ జనతా పార్టీ అంటే కేవలం ప్రజల పార్టీనే అని చాటు చెప్పడానికి మన రాష్ట్ర మైనార్టీ మోర్చా సేవలు అందించడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలనలో ఉందో వాళ్ళు కూడా మన మైనార్టీలకి ఎన్నో సంక్షేమాలు ఇస్తామని చెప్పి ఈరోజు పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా నోచుకోలేకపోయింది. ఆ పథకాలు కూడా ఈ ఒక ప్రభుత్వాన్ని మెడ ఉంచి ఈ ఒక రాష్ట్ర మైనార్టీ మోర్చా పని చేపిస్తుంది. ఆ పథకాలని అమలు చేపించడానికి కూడా కృషి చేస్తుంది. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ కూడా చాలా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా నచ్చే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దానిపైన మేము కూడా హర్షిస్తున్నాము. అదేవిధంగా ఏ బడ్జెట్ అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో కొంతమంది దీనికి ఈ బడ్జెట్ బాగా ఉంది అని ఓర్చుకోలేక లేనిపోని అపోహాలు పుట్టిస్తున్నారు. ఏదైతే ఈ బడ్జెట్ పెట్టారో ఆ బడ్జెట్కి మీరు అపోహాలు సృష్టించకుండా
మీరు ఇది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది దీనిపైన చర్చ జరిగితే బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అనంతపురం జిల్లా నల్లచెరువు మండల పరిధిలోని ఓరువాయి గ్రామంలో మంగళవారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో భాగంగా నాయకులు కార్యకర్తలతో చర్చించారు. ఓరువాయి టీడీపీ సర్పంచ్ అభ్యర్థి బల్లారపు సాలెమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వం అమలుపరిచిన చంద్రన్న బీమా, నిరుద్యోగ భృతి వంటి పథకాలను నేటి అధికార ప్రభుత్వం మరిచిందన్నారు. అధికార ప్రభుత్వం అక్రమాలను, అరాచక పాలనలను ప్రజలు చూస్తున్నారని, ఈ నెల 9వ తేదీన జరిగే పంచాయతీ ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రమణారెడ్డి, సతీష్ చౌదరి, కరుణాకర్ నాయుడు, దేవేంద్ర గౌడ్, నాగిరెడ్డి, రామలింగారెడ్డి, వెంకటప్ప తదితర టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా ఒకే ఆలోచనతో ఉన్నారు. మేము గతంలో పొరపాటు చేశాము, వైఎస్ఆర్సీపీ ఓట్లు వేశాము, ఇబ్బందులు పడుతున్నాము, ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, మెజారిటీ పంచాయతీలని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. కారణం ఏమంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రారంభించింది. ఏవైతే తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా 5 లక్షల రూపాయలు చందన బీమా ఇచ్చేవాళ్ళం, అది మర్చిపోయారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి, చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం అప్లికేషన్ అప్లై చేసేదానికి ఇంటర్వ్యూలకు 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఆయనకి ఏం బుద్ధి పుట్టిందో వస్తానిట్లే దాన్ని రద్దు చేశాడు. పేద ఇళ్ళలో వివాహం అయితే మేనమా మాదిరి చంద్రబాబు నాయుడు గారు 50,000 రూపాయలు పెళ్లికి ఇచ్చేవాడు, పెళ్లి కానుక రద్దు చేశాడు. బీసీల కింద ఆదరణ కార్యక్రమం పెట్టాం, అది క్యాన్సిల్ చేశాడు. సంక్రాంతి పండుగకు చంద్రుల సంక్రాంతి కానుక ఇచ్చేవాళ్ళం, రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం, క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళం, వాటిని రద్దు చేశారు. అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, నిత్యావసర వస్తువులకు సరుకులు పెరిగాయి, కరెంట్ ఛార్జీలు పెరిగాయి. రైతులకైతే వెన్నుపోటు పొడిచారు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, డ్రిప్పులు స్ప్రింక్లర్కి ఇచ్చే సబ్సిడీ లేదు, అదేవిధంగా వాళ్ళకు వ్యవసాయ పరికరాలకు ఇచ్చే సబ్సిడీ లేదు. అందరికీ తీవ్రమైన అన్యాయం జరిగింది. కాబట్టి ఇసుక అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. 5,000, 10,000 రూపాయలు ట్రాక్టర్తో కొనుక్కోవాల్సి వస్తుంది, అది కూడా దొరకడం లేదు. ఏ విధంగా చూసినా వాళ్ళు ఇచ్చేటివి కూడా కొంతమందికి ఇస్తున్నారు, అందరికీ ఇవ్వడం లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి ఇస్తున్నారు తప్ప అందరికీ ఇవ్వడం లేదు. అక్కడ చూసిన దేవాలయం మీద దాడి, చర్చిల మీద దాడి, మసీదుల మీద దాడి చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా అందరి మీద అక్రమైన కేసులు పెడుతూ వస్తున్నారు. ప్రజలు విసిగిపోయారు, వేసారిపోయారు, తెలుగుదేశం పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. మా హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. ఈరోజు పెన్షన్లు బెరికేస్తున్నారు, అదేవిధంగా బియ్యం కార్డు బెరికేస్తున్నారు, అదేవిధంగా లోన్స్ ఇచ్చేవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ కార్డు లోన్లు ఇచ్చి రద్దు చేశారు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ బాగా ఊపు ఉంది. మీరు చూసారు ఎంతమంది వచ్చారు, ఉత్సాహంగా ఉన్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయనగరం ముగిస్తుంది. మరి ముఖ్య ఊర్వాయి గ్రామంలో మంచి మెజార్టీతో గెలుస్తుంది. కదిరిలో మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని మాసాలుగా జరుగుతున్నటువంటి రోడ్డు విస్తరణ కార్యక్రమానికి న్యాయస్థానాలు కొన్ని పరిమితులు విధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఈ బెంగళూరు బేకరీ దగ్గర ఉన్నటువంటి కలవాటు ఏదైతే ఉందో అది ఇబ్బంది పెడుతూ ఉందంటే పిటిషనర్స్ కూడా సహకరించి మా వంతుగా పిటిషనర్స్ను కూడా ఒప్పించి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అలవాటు పూర్తి చేద్దామంటే దాన్ని పెండింగ్ పెట్టుకుని ఆ పక్క ఈ పక్క బ్యారికేడింగ్ అయితే డిఈ గారిని హెచ్చరించడం జరిగింది.
మీరు ఇదే రకమైనటువంటి తంతు కొనసాగిస్తే గత నెల 20వ తారీఖు అంటే లేదు 25 లోపల కంప్లీట్ చేస్తాం సార్ అని చెప్పినాడు. 25 లోపల మీరు పూర్తి చేయకపోతే మేమే శ్రమదానం చేసి పైప్ కల్వర్ట్స్ పెద్ద సంగతి కాదు, 6-7 గంటల్లో కంప్లీట్ చేసుకోగలము, మేమే చేస్తాం శ్రమదానం చేసి అంటే అవసరం లేదు లేదు సార్, శ్రమదానం చేసి ఎంటర్ బ్రిడ్జ్ కార్యక్రమం చేస్తామని చెప్పి వెంటనే ఆగమేఘాల మీద మొదలుపెట్టినట్టు చేసినటువంటి పరిస్థితి. నేను మొదటి నుంచి కూడా చెప్తూనే వస్తాను, ఈ కాంట్రాక్టర్ ఎవరో తెలియదు కానీ పనిచేస్తున్నటువంటి ఈ కాంట్రాక్టర్కు ఉన్నటువంటి అనుభవం కావచ్చు, మున్సిపల్ ఇంజనీర్లకు ఉన్నటువంటి ఇంజనీరింగ్ నైపుణ్యం కావచ్చు, అలా కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ కావచ్చు, మున్సిపల్ ఇంజనీర్లకు కావచ్చు కనీస బాధ్యత ఉందా అని చెప్పి ప్రశ్నిస్తాను. సరే, దాదాపు 2 నెలల పాటు ఒక పైప్ కల్వర్ట్ వేసేకి 2 నెలల పాటు ప్రజలందరినీ ఇబ్బంది పెట్టారు. ఆ రోజు కూడా మీరు చేయలేకపోతే సహకరించింది మేమే. పోనీ సహకరించింది గొప్ప పని అని చెప్పి అనుకోవడంలో కనీస బాధ్యత కిందనే మాకు రాజకీయ నాయకులుగా రాజకీయ పార్టీగా మా కనీస బాధ్యత కిందనే స్వీకరిస్తూ చేసినాం. చేసిన తర్వాత కనీసం ఆ పిటిషనర్స్తో అయ్యా మీరు చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి, ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరని చెప్పి ఒక మంచి ఆలోచనతోనే మేము సహకరించడం జరిగింది. దాన్ని కూడా మీరు సరిగా చేసుకోలేక ఆ కాంట్రాక్టర్ని కనీసం ఈ పని చేసినాడు, పేపర్లో కూడా వచ్చింది, ప్రజలు ఇబ్బంది పడతారు, మళ్ళీ బ్యారికేడ్ పెట్టినారు. అసలు ఇతన్ని టర్మినేట్ చేసి ఇతని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఇదే కొనసాగిస్తే ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ కావచ్చు, మున్సిపల్ అథారిటీస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావచ్చు ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది, ఏదో లోపాయకారి ఒప్పందం ఉందని గతంలో కూడా చెప్పినాం తెలుగుదేశం పార్టీగా. ఈ రోజున అది వాస్తవ రూపంగా మాకు అందరికీ కూడా కనపడుతుందని చెప్పేసి కూడా తెలియజెప్తాను. అంతేకాదు పదే దీంట్లో అవాస్తవాలు కూడా మేము తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. 14వ ఆర్థిక ప్రణాళికా సంఘంలోని నిధుల్ని ఈ రోజున మీరు దారి మళ్లించి డబ్బులు ఉన్నాయి, 2 కోట్ల చిల్లర డబ్బులు ఉన్నాయి, 3 కోట్ల 12 లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయని చెప్పేసి తెలియజెప్తూ 14వ ఆర్థిక ప్రణాళిక సంఘంలో మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి నిధుల్ని దారి మళ్లించి మీరు పనులు మొదలుపెట్టేటువంటి కార్యక్రమం చేసినారు. 36 వార్డులు ఉన్నాయి ఈ మున్సిపాలిటీలో. ఆ 3 లక్షల రూపాయలని 10 లక్షల రూపాయలు ఒక్కొక్క వార్డుకి వేసినా కూడా ఈ రోజున కాలువల్లో పేరుకుపోయినటువంటి మురుగులు కావచ్చు, రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలు కావచ్చు, మిగతా చోట రోడ్లో ఉన్నటువంటి అధ్వాన పరిస్థితిలో మరమ్మతులు కావచ్చు ఖచ్చితంగా నోచుకునేటువంటి పరిస్థితి ఉండేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీరు చేసినటువంటి పని ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ లోపాయకారి ఒప్పందంగా డబ్బులు కొట్టేయడానికి, మీరు డబ్బు సంపాదించుకోవడానికే చేసినారు కానీ అభివృద్ధి అనేది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాదాపు 15 రోజులు 20 రోజులు కూడా ప్రజా రవాణా వ్యవస్థను కూడా అస్తవ్యస్తం చేస్తూ బెంగళూరు నుంచి వచ్చే వెహికల్స్ని కోనేరు అవతలనే ఆపేసి ఊర్లో ఉన్నటువంటి పురవాసులందరికీ కూడా ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితులు మనం గమనిస్తూనే వస్తున్నాం. సరే, సహకరించిన తర్వాత కూడా ఏదో కొట్టేస్తారు చేసేస్తారంటే టెండర్ పిలిచినప్పుడేమో ఎస్టిమేషన్స్లో అగ్రిమెంట్స్లో బాక్స్ కల్వర్ట్స్, ఆర్సీసీ స్లాబ్ బాక్స్ కల్వర్ట్స్ అని చెప్పేసి ఎస్టిమేషన్లో పొందుపరుస్తూ టెంపరీ కిందనో మళ్ళీ పర్మనెంట్ కిందనో అది తెలియజెప్పకుండా పైప్ కల్వర్ట్నే వేసేసి ఇది చేసినటువంటి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కూడా అడిగినాం. అసలు మీరు టెండర్ పిలిచినప్పుడు బాక్స్ కల్వర్ట్ పెట్టున్నారు, ఎందుకు కాదు పైప్ కల్వర్ట్ పెట్టినారా, బాక్స్ కల్వర్ట్ పెట్టినారా, దీనికి మీరు చేస్తున్నటువంటి బిల్లు ఎంత? దాదాపు 20 లక్షల రూపాయలు ఆ రోజు కల్వర్ట్స్కి గాను అకామిడేట్ చేసినటువంటి పరిస్థితి, 19 లక్షల చిల్లర. మరి ఈ రోజున ఈ కమిషనర్కు, మున్సిపల్ ఇంజనీరింగ్ అథారిటీస్కి కనీస బాధ్యత లేనటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఇంతమందిని ఇబ్బంది పెట్టి దాదాపు 15 రోజుల పాటు ఇబ్బంది పడుతూ ఉంటే ఇబ్బంది పెట్టి అంతకుముందు ఒక 4 రోజుల పాటు జెండాలు పెట్టి అదేదో సినిమాలో పెడతారు సన్నాఫ్ సత్యమూర్తులు ఏంటో లాయన్ చనిపోయిన చోట ఏదో జెండా పెట్టి దానికి ఒక ఎర్రబట్ట కట్టింటాడు. ఆ స్థాయిలో బట్టలు కట్టుకొని సినిమాటిక్గా ప్రజల్ని అలర్ట్ చేసినటువంటి పరిస్థితి, కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ప్రజల్ని ఇబ్బందినటువంటి పరిస్థితుల్లో సహకరించాలనే ఉద్దేశంతో పదే తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని అడ్డుకొట్టాలని చెప్తున్నటువంటి అధికార పార్టీకి అసలు గుర్తుందా? ఇదే స్ఫూర్తిని చివరి గంట అంటే 9వ తారీఖు సాయంత్రం కౌంటింగ్ అయ్యేందుకు చివరి నిమిషం వరకు కూడా మనం అందరూ కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఉంది. మరింత అప్రమత్తంగా, మరింత బాధ్యతతో సమాజ హితం కోసం, మన గ్రామ
హితం కోసము, మన ఊరి హితం కోసము మనం అందరూ కలిసికట్టుగా పార్టీ హితం కోసము మనం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా పిలుపునిస్తాను. అందులో భాగస్వాములుగా ఇమ్మంటాను, బాధ్యతాయుతంగా పనిచేద్దామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పటి వరకు చేసిన దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. వర్క్ బోర్డు భూములను కాపాడుకుందాం. కదిరి పట్టణంలో ఉన్నటువంటి వర్క్ బోర్డు భూములను పరిరక్షించుకుందామని కదిరి ముతవల్లిల ఆధ్వర్యంలో వర్క్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఎస్ అబ్దుల్లా హుసేని, కె మక్బుల్ అలీఖన్, తుమ్మల ఇలియాజ్, అజం, సెకీర్ అహ్మద్, ముబారక్ అలీ, వలీ బాబాఖాన్, షబ్బీర్, ఖాదిర్ తదితరులు పాల్గొన్నారు. నేను ఖాజా సయ్యద్ షా అబ్దుల్లా హుసేని, కుటాగుల దర్గా హజరత్ జైరుద్దీన్ హుసేన్ రహమతుల్లా అలైహి, ఇంకా బాబా షా హుసేన్ రహమతుల్లా అలైహి పీఠాధిపతి. కొన్ని రోజులు నేను ఇక్కడ దర్గా నుంచి సేవలు చేసేటప్పుడు నాకు తెలిసింది వక్ఫ్ ప్రాపర్టీస్ చాలా ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నాయి అనేసి. దీన్ని దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను సింగిల్గా ఫైట్ చేస్తూనే ఉన్నాను కుటాగుల దర్గాలో. అలాగే కదిరి ప్రాంతంలో కూడా, కదిరి మండలంలో చాలా వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటిని కూడా మా మిత్రులైన ఇలియాస్ గారు, మక్బూల్ గారు, ఇంకా ఆజం గారు, కుటాగుల మస్జిద్ ముతవల్లి గారు, అలాగే ఇండివిజువల్గా సపరేట్గా మేము అలాగే పోరాడుతుండే వక్ఫ్ ప్రాపర్టీని కాపాడి దానికి ఎన్క్రోచ్మెంట్ ఫ్రీ చేద్దామనేసి. ఇలా ఇంకా ప్రభుత్వం మాకు పేపర్ వర్క్లోనే రాసిచ్చేది ఎప్పుడు ఏమంటే వక్ఫ్ ప్రాపర్టీస్ని కాపాడాలి అని పేపర్ వల్ల ఆ ఫైల్లోనే అలాగే ఉండిపోయేది. దానికి అమల్లో తీసుకురావడం వీలు అవ్వలేదు. అందుకే నేను మా మిత్రులైన ఇలియాస్ గారు, ఆజం గారు, మక్బూల్ గారు, ఇంకా వేరే కమిటీ మెంబర్స్ వాళ్ళకి నేను నా ఐడియా చెప్పాను. మేము కమిటీగా ఫామ్ అయ్యి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించి ఇన్షాల్లా తాలా అందరూ కలిసి పోరాడితే దీనికి ఖచ్చితంగా మాకు ప్రభుత్వము ఇంకా చట్టం మాకు చట్ట ప్రకారంగా ఇది చేసి వక్ఫ్ ప్రాపర్టీస్ని ఎన్క్రోచ్మెంట్గా ఫ్రీ చేసేసి వక్ఫ్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేద్దామంటే వీళ్ళు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఇది చేశారు. నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు నాకు సహాయం ఇచ్చేసి అలా చాలా మంచి ఐడియా ఉందో స్వామి, మేమందరం మీకు సహాయం చేస్తామనేసి చెప్పారు. అలాగే దీనికి ఒక కమిటీలా ఫామ్ అయ్యి దానికి అల్హమ్దులిల్లా ఔఖాఫ్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ అనేసి ఈ పేరు పైన రిజిస్ట్రేషన్ జరిగింది హిందూపురంలో. అల్హమ్దులిల్లా మా కమిటీ ఇప్పుడు రిజిస్టర్డ్ కమిటీ. ఇప్పుడు మేము దీనికి మా ఎజెండా మెయిన్ ఎయిమ్స్ ఏంటంటే కమిటీ ఎక్కడ కదిరి మండలం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మేము కదిరి మండలంలో ఎక్కడెక్కడ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయో దానికి ఎన్క్రోచ్మెంట్స్ ఉంటే దానికి మేము వక్ఫ్ బోర్డు ద్వారా చట్టం ద్వారా దానికి ఎన్క్రోచ్మెంట్ ఫ్రీ చేయించి వక్ఫ్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేయించి దానికి ఇంకా మేము వక్ఫ్ బోర్డుకు సహాయపడి వక్ఫ్ బోర్డుకు స్ట్రాంగ్ చేయించి ఇంకా మా కమ్యూనిటీని కూడా స్ట్రాంగ్ చేపిద్దాం. దీనికి బెనిఫిట్స్, ఈ ప్రాపర్టీ బెనిఫిట్స్ మైనార్టీ సోదరులకు వాళ్ళ డెవలప్మెంట్ గురించి యూజ్ చేయాలని నా మెయిన్ ఎజెండా. అందరికీ కదిరి ప్రాంతంలో వక్ఫ్ బోర్డు ఆస్తులు అనాదిగా అన్యాక్రాంతమవుతున్నాయి, కబ్జాలకు గురవుతున్నాయి. ఈ కబ్జాల వెనకల, అన్యాక్రాంతం వెనకల ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు ఉండి వాటిని నాశనం చేస్తున్నారు. మరి ప్రధానమైన ఉద్దేశం వక్ఫ్ అంటే ఏమిటి అంటే ధనవంతులైన ముస్లింలు, దాన ధర్మ గుణం కలిగిన వాళ్ళు పేద ముస్లింల సంక్షేమం కోసం, మసీదులు దర్గాల నిర్వహణ కోసం కొంత భూమిని ఆ కాలంలో వక్ఫ్ చేయడం జరిగింది. కాకపోతే ఇవాళ ఏమిటంటే ఆ యొక్క వక్ఫ్ భూముల్లో ఎక్కువ మంది ధనవంతులే వాటిని కబ్జా చేసుకొని కూర్చున్నారు. మరి కబ్జాలకు వ్యతిరేకంగా అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. గతంలో మేము కూడా 400Aలో కొన్ని పోరాటాలు చేశాం దాన్ని రక్షించడం కోసం. అది ఇసుక డంపింగ్ యార్డ్ కోసం ఉపయోగించాలని చెప్పేసి కబ్జా పేరుతో, ఇసుక డంపింగ్ యార్డ్ పేరుతో కబ్జా చేసే ప్రయత్నం దాన్ని అడ్డుకోవడం జరిగింది. మరి అదేవిధంగా కదిరి పట్టణం హిందూపురం క్రాసింగ్లో
కీర్ల పెద్దమ్మ ఖాన్ ఆస్తిని కూడా ఒక వ్యక్తి ఆక్రమించి కాంప్లెక్స్ కట్టడం జరిగింది. వాటి గురించి కూడా సుదీర్ఘమైన పోరాటం జరిగింది. మరి ఈ విధంగా విడివిడిగా పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా కలిసి గురువు గారంటి సయ్యద్ ఖాజా ఉబైదుల్లా సాహెబ్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఏకస్థులమై అందరూ కూడా ఉమ్మడిగా దీన్ని పోరాటం చేయాలని అనుకున్నాం. ఆ మేరకే కమిటీని రిజిస్టర్ చేశాం. మేము చెప్పేది ఏమిటంటే విడివిడిగా మనం పోరాటం చేస్తే ఫలితం ఉండదు. అందరం కలిసి పోరాడదాం. ఐక్యంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా అందరం కూడా కలిసి ముస్లింల సంక్షేమం కోసం, ఏ సంక్షేమం కోసం అయితే ఆస్తుల్ని వక్ఫ్ చేశారో ఆ సంక్షేమాన్ని మనము నిర్వహించడానికి ప్రయత్నం చేద్దాం. పాలక వర్గాలు అయితే అధికారంలో రాకముందు ఒక మాట చెప్తారు, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట చెప్తారు. మరి ఆ వక్ఫ్ ఆస్తుల్ని డిజిటలైజ్ చేస్తామన్నారు, ఇంతవరకు దాని ఊసు లేదు. మన అనంతపురం జిల్లాలోనే దాదాపు 2000 ఎకరాల భూమి, వక్ఫ్ భూమి గల్లంతైపోయింది కూడా ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఉద్యమాన్ని మేము కదిరి ప్రాంతంలో పుటాకుళ్ళ కేంద్రంగా ప్రారంభం చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తం చేసే ప్రయత్నం కూడా చేస్తాం. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాల నుంచి కూడా చాలామంది మిత్రులు మనకు సాదర ఆహ్వానం కూడా పలుకుతున్నారు. అక్కడ పిలుస్తున్నారు. అక్కడ కూడా వెళ్ళి ఈ యొక్క వక్ఫ్ ఆస్తుల యొక్క పరిరక్షణకు సంబంధించి మేమేదైతే చేయదలుచుకున్నామో, ఏదైతే ఇంతవరకు చేశామో వాటి గురించి వివరించి దీన్ని విస్తృత స్థాయిలో మొత్తం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ యొక్క కమిటీని కూడా విస్తృతం చేస్తాం. ఈ కమిటీలోకి రాజకీయాలకు అతీతంగా ఎవరైనా రావచ్చు అని చెప్పేసి వాళ్ళకందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। जैसा कि हमारे साहिब किबला और सेक्रेटरी साहब ने बताया है कि जिस मकसद के लिए यहाँ कमेटी रजिस्टर की गई है उसे शॉर्ट फॉर्म में APPC रखा गया है, यानी कि प्रॉपर्टी प्रोटेक्शन कमेटी, तहफ़्फ़ुज़ औक़ाफ़ कमेटी, यानी अगर तेलुगु में कहें तो वक्फ आस्तुला परिरक्षण कमेटी के नाम से किया गया, जिसके सदर हमारे पुटाउल के दरगाह के सज्जादे साहब सैयद उबैदुल्ला हुसैनी साहब हैं और इस कमेटी के सेक्रेटरी जनाब इलियास साहब और दीगर कारकुनान हैं और दूसरे पोस्टों में दूसरे हजरात हमारे दीगर काम कर रहे हैं। और इस कमेटी का मकसद क्या है आप लोगों को हमारे दोनों ज़िम्मेदारों ने बता दिया है। मैं सिर्फ ये कहना चाहता हूँ कि यहाँ सबसे पहले हमारे साहिब किबला ने जो दरगाह शरीफ के बहुत से जायदाद यानी कि प्रॉपर्टीज़ कब्ज़ा हो चुके थे उसको छुड़वाने की बहुत कोशिश कर रहे हैं। हालांकि वक्फ जायदादों को छुड़ाने के लिए, प्रॉपर्टीज़ को छुड़ाने के लिए हमारे शहर में भी हम देख रहे हैं कमोबेश 50 साल से ऐसा ठोस कदम यानी स्ट्रांग स्टेप किसी ने नहीं उठाया जिस तरह से साहिब किबला ने उठाया है। और इसको लीगल में ले जाने की बहुत ज़रूरत थी, वो काम हज़रत किबला ने किया है और ये हमारे लिए मिसले रहा है, एक हमारे लिए गाइडलाइन की हैसियत रखता है। और साहिब किबला के बाद यहाँ हमारे गांव में फतेहा मस्जिद की प्रॉपर्टी का भाई इसी तरह से कब्ज़ा हो चुका था और उसके बाद उस पर छुड़ाने की कोशिश करने के बावजूद बहुत से लोग उस पर नज़र रखे हुए थे क्योंकि प्राइम प्रॉपर्टी है। उसमें हमारे आज़म साहब मुतवल्ली बनने के बाद अल्हम्दुलिल्लाह वक्फ बोर्ड से वो ताल्लुक़ कायम करके उसको छुड़ा दिए हैं और वो हमारे मुसलमानों के काम आने के लायक बना चुके हैं। जो काम इन्होंने हमारे साहिब किबला और आज़म साहब ने किया है हम शहर वालों की तरफ से इनका तहे दिल से शुक्रिया अदा करते हैं और इसी नहज पे और इसी रास्ते पे चलकर सारे गाँव वाले इत्तेहाद और इत्तेफाक के साथ इसकी कोशिश करके स्ट्रगल करके कम से कम जो जायदादें जो प्रॉपर्टीज़ बच गई हैं जो बिके हैं वगैरह हैं ये बात अलग है और कम से कम जो बच गए हैं इसके ऊपर भी बहुत सी बुरी नज़रें हैं, कम से कम वो बच जाए और वो कौम के काम आ जाएं। लिहाजा हम आप लोगों से खुसूसन मुसलमानों से और तमाम सेक्युलर माइंड हजरात से चाहे वो किसी पार्टी से चाहे ग्रुप या जमात से ताल्लुक़ रखते हों उन सब से हम दरख्वास्त करते हैं कि हमारे कमेटी का से ताउन करें ताकि हम इस काम को आगे बढ़ा सकें। जिस तरह से हमारे इलियास साहब ने कहा
इसको रियासत की सतह पर यानी कि स्टेट वाइड ये मुहिम यानी कि तहरीक ये मूवमेंट चलाने के वास्ते लिए हम कोशिश करेंगे इंशाअल्लाह। लिहाजा आप हजरात अगर हमारे साथ रहेंगे इंशाअल्लाह ये प्रॉपर्टीज़ हमारे साहिब किबला की सदारत में और इनकी सरपरस्ती में ज़रूर से ज़रूर छुड़ाएंगे और इसको हमारे मिल्लत और कौम के लिए कारआमद बनाएंगे इंशाअल्लाह। शुक्रिया। కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో